హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేందుకు ఎందరో నేతలు ఉదాహరణగా నిలుస్తారు. బీహార్లో ఉప్పు నిప్పులుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్ ఊహించని రీతిలో గత ఏడాది ఎన్నికల ముందు చేయి కలిపారు. ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాంటి సీనే ఉత్తరప్రదేశ్లో కనిపించే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందు కాకుండా ఫలితాలు వెలువడిన తరువాత ఈ పరిస్థితి రావచ్చు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎస్పీ రథసారథి అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన పెద్ద సంచలనమే అవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలపై వివిధ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు అవసరమైతే తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని అఖిలేష్ పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమాజ్వాదీ పార్టీ నేత తన భర్త అఖిలేష్ యాదవ్ బాధ్యతలు చేపడతారని డింపుల్ యాదవ్ చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి స్టార్ కాంపెయినర్ గా ప్రసిద్ధి చెందారు. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కూటమి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తెర వెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని అఖిలేష్ ప్రకటనతో తేటతెల్లమవుతుంది. ఈ ప్రకటనపై బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి మెజారిటీ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎగ్జిట్ పోల్స్ నీరుగారిపోయాయన్నారు. మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన అఖిలేష్ అత్యవసరమైతే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంతో ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని వెల్లడయ్యాయని సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు.